హాయ్ హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ మోహన్ కేటీకి. చాలామంది కామెంట్స్ చేసిన ప్రకారం డెలాయిట్ కంప్లీట్ హైరింగ్ ప్రాసెస్ గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో కంప్లీట్గా సిలబస్ రిలేటెడ్గా మాట్లాడతాను. అంటే ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ ఈ వీడియోలో చెప్తాను. అలాగే మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోస్ కావాలంటే ఈ వీడియోలో కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకోసం ఎక్సెంచర్ అండ్ రిమైనింగ్ కంపెనీస్ ఎలా అయితే ప్రిపరేషన్ సిరీస్ చేస్తున్నానో డెలాయిట్ కూడా అలాగే చేస్తాను. సో మీరు అడిగినట్టు ఈ రోజు నుంచి డెలాయిట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ మీకు కోడింగ్ వీడియో కావాలా, లేదా యాప్టిట్యూడ్ వీడియో కావాలా, లేదంటే టెక్నికల్ ఎంసీక్యూ వీడియో కావాలా అనేది కామెంట్ చేయండి. బేస్డ్ ఆన్ ద కామెంట్స్ నేను ఆ వీడియో అనేది ప్రయారిటీగా చేస్తాను. అంటే స్టూడెంట్స్కి ఎక్కువ ఏ డౌట్ ఉంటే అది చేయడం మంచిది కదా స్టార్టింగ్. సో కామెంట్ చేయండి, మర్చిపోకండి. అలాగే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా ఇప్పుడే ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో డెలాయిట్ సిలబస్ ఫర్ 2026 బ్యాచ్ చెప్పే ముందు అసలు హైరింగ్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు రిజిస్టర్ అవ్వాలి లేదా అప్లై చేయాలి. ఇప్పటికి అడిగితే టిల్ డేట్ ఈరోజు ఇప్పుడుతో చూస్తే ఇంకా డెలాయిట్ హైరింగ్ ప్రాసెస్ ఇంకా ఓపెన్లోనే ఉంది. సో మీరు ఇప్పటికి అప్లై చేయకపోతే ఎవరైతే 2026 బ్యాచ్ స్టూడెంట్స్ ఉన్నారో మీరు ఇప్పుడు కూడా అప్లై చేయొచ్చు. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫాస్ట్గా వెళ్ళి అప్లై చేయండి. ఎప్పుడైనా సరే ఆ లింక్ అనేది క్లోజ్ అయిపోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీ రెజ్యూమేని వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు. వన్స్ మీ రెజ్యూమే షార్ట్ లిస్ట్ అయిన తర్వాత రౌండ్ 2 ఏముంటుందంటే ఆన్లైన్ అసెస్మెంట్కి మీకు మెయిల్ వస్తుంది. సో ఈ వీడియోలో నేను టోటల్గా ఏం చేస్తానంటే ఆన్లైన్ అసెస్మెంట్ మీద ఫోకస్ చేద్దాం. ఎందుకంటే ఆన్లైన్ అసెస్మెంట్ క్లియర్ చేసిన వాళ్ళకి 90% ఛాన్స్ ఉంటుంది ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి. సో అందుకే ఈ వీడియోలో నేను ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే ఆన్లైన్ అసెస్మెంట్ని ఎలా క్లియర్ చేయాలి మీరు అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ యాప్టిట్యూడ్ మీద, రీజనింగ్ మీద, వెర్బల్, అలాగే కోడింగ్, టెక్నికల్ ఎంసీక్యూస్ మీద వీడియోస్ అవుతాయి కదా. దాని తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చూద్దాం. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం, హరి ఏం లేదు. ఇంకా రిజిస్ట్రేషన్ స్టిల్ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి ఇంకా 2-3 వీక్స్ మనకి టైం ఉంది ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి. సో ఈ ఫస్ట్ 2 వీక్స్ మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ అసెస్మెంట్ మీద ఫోకస్ చేయండి. 3rd వీక్ అనేది ఇంటర్వ్యూ మీద ఫోకస్ చేద్దాం. ఓకే. అండ్ లాస్ట్లో ఏంటంటే రిజల్ట్స్ అనేవి బయటకు వస్తాయి. ఇది మన రెగ్యులర్ ప్రాసెస్ ఆఫ్ డెలాయిట్. మరి డెలాయిట్ టెస్ట్ ఓవర్వ్యూ ఏంటి, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఎంత టైం ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ తెలియాలి కదా. దానికోసం ఫస్ట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసే ప్లాట్ఫామ్ ఏంటంటే హైర్ ప్రో. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 90 minutes, అంటే 1 hour 30 minutes మీరు కంటిన్యూస్గా ఎగ్జామ్లో కూర్చోవాలి. ఆల్ సెక్షన్స్ ఒకేసారి జరుగుతాయి. అంటే ఆన్లైన్ అసెస్మెంట్ ఒకే ఒక్క ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుంది. 90 minutes మీరు ఎగ్జామ్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రాక్టరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టరింగ్ ఉంటుంది, లైక్ వీడియో రికార్డ్ చేస్తారు, ఆడియో కూడా రికార్డ్ చేస్తారు. ఎటువంటి మిస్లీనియస్ యాక్టివిటీస్ జరిగినా సరే, చూసినా సరే అనేది ప్రాక్టరింగ్ చేస్తూ ఉంటుంది కదా. ఏ టైంలో అయినా సరే ఎగ్జామ్ అనేది టెర్మినేట్ అయిపోవచ్చు. సో ప్లీజ్ కేర్ఫుల్గా రాయండి ఎగ్జామ్. ఎప్పుడైతే వీడియో ఆడియో ప్రాక్టరింగ్ ఉంటుందో ఆ టైంలో మీరు ఎగ్జామ్ అనేది చాలా కేర్ఫుల్గా రాయాలి. నెక్స్ట్ ప్లస్ హ్యూమన్ ప్రాక్టరింగ్ ఫర్ ద టెస్ట్ ఇంటిగ్రిటీ. అంటే ఏంటంటే కంటిన్యూస్గా ప్రాక్టరింగ్ చేస్తూనే ఉంటుంది. అదే హ్యూమన్ ప్రాక్టరింగ్ అంటే ఏం లేదు, ఒక 15-20 మెంబర్స్ ఎట్ ఏ టైం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆ స్క్రీన్ అనేది హ్యూమన్ అనేవాడు మానిటర్ చేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరిని మానిటర్ చేయడం ఇంపాసిబుల్ కదా 20 మెంబర్స్ని ఎట్ ఏ టైము. సో పక్క నుంచి చూసుకుంటుంది, ఈయన హ్యూమన్ అనేవాడు ర్యాండమ్గా చూస్తూ ఉంటాడు ఏదైనా మిస్లీనియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయా ఆ స్క్రీన్లో అని. సో బోత్ రెండు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. అండ్ నావిగేషన్ రూల్ ఏంటంటే సెక్షన్ వైజ్ టైం, ప్రతి సెక్షన్కి ఒక డెడికేటెడ్ టైం ఉంటుంది. ఆ టైంలోనే మీరు ఆ సెక్షన్ని కంప్లీట్ చేసేయాలి. అలాగే నో బ్యాక్ ట్రాకింగ్ వన్స్ ద సెక్షన్ ఈజ్ కంప్లీటెడ్. ఒక సెక్షన్ కంప్లీట్ అయిపోతే మీరు తిరిగి బ్యాక్ రాలేరు అనమాట. ఎందుకంటే టైం అయిపోతుంది, నెక్స్ట్ సెక్షన్కి క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు, మీరు పాత సెక్షన్కి రాలేరు. సో సెక్షన్ నావిగేషన్ అనేది లేదు, సెక్షన్ వైజ్ టైం ఇస్తాడు, జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి. సో టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. నెక్స్ట్ ఆటో మూవ్ టు ద నెక్స్ట్ సెక్షన్ ఇఫ్ ద టైమ్ అవుట్. సో ఒకవేళ టైం అయిపోతే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ టైం లోపే కంప్లీట్ చేస్తే ప్రొసీడ్ టు నెక్స్ట్ సెక్షన్ అని అక్కడ ట్యాబ్ కనిపిస్తుంది లేదా బటన్ కనిపిస్తుంది, యూ కెన్ క్లిక్ అండ్ గో ఫార్వర్డ్. ఒకవేళ టైం అయిపోయి ఇంకా మీకు బిట్స్ మిగిలిపోయినా సరే ఆ సెక్షన్ క్లోజ్ అయిపోయి నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోతారనమాట. సో ఇవన్నీ కూడా
ఇన్స్ట్రక్షన్స్ మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు జాగ్రత్తగా చూసుకునేవి. ఓకే ఆన్లైన్ అసెస్మెంట్లో కూర్చున్నాం. ఈ ప్రాక్టరింగ్ గురించి వాటి గురించి మనకు ఐడియా వచ్చింది. అలాగే సెక్షన్ వైజ్ టైమర్ ఉంటుంది, టైం మేనేజ్మెంట్ గురించి ఎలా చేయాలో ఏంటో మనకు ఐడియా వచ్చింది. 90 minutes ఉంటుంది, 65 questions ఉంటాయని మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ఈ ఆన్లైన్ అసెస్మెంట్ పేపర్లో ఏ కేటగిరీస్ ఉంటాయి, ఏ సెక్షన్స్ ఉంటాయి, ప్రతి సెక్షన్ గురించి తెలుసుకోవాలి కదా. సెక్షన్స్ ఏంటంటే జనరల్ యాప్టిట్యూడ్లో 2 సబ్ టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ లాజికల్ ఎబిలిటీ. ఈ రెండింటిని కలిపేసి ఒక సెక్షన్ అని చెప్తారు. దాన్ని జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్ అంటాడు. నెక్స్ట్ వెర్బల్ ఎబిలిటీ లేదా ఇంగ్లీష్ ఎబిలిటీ, ఇది ఒక సెక్షన్. నెక్స్ట్ టెక్నికల్ స్కిల్స్ ఒక సెక్షన్. నెక్స్ట్ కోడింగ్ అనేది ఒక సెక్షన్. సో టోటల్ 4 sections ఉంటాయి. టైం అనేది మీరే మేనేజ్ చేసుకోవాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ గురించి ఫస్ట్ ఇన్ డీటెయిల్ మాట్లాడుకుందాం. ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను చూడండి. సో నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఎన్ని చెప్పాను, 4 ఉంటాయని చెప్పాను, ఆల్రెడీ చూసాం. అలాగే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే టోటల్ 67 ఉంటాయి అన్నమాట. సో మీకు క్లారిటీ రావడానికి ఇక్కడే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వాంట్ 12 questions ఉంటే లాజికల్ 10 questions ఉంటాయి. సో టోటల్ ఇక్కడ 22 questions అయ్యాయి. అలాగే వెర్బల్ ఎబిలిటీలో 10 questions ప్లస్ 3 fill in the blanks ఉంటాయి. సో టోటల్ 13 questions. అలాగే టెక్నికల్ MCQs 30 questions ఉంటాయి. సో టోటల్ ఎన్ని చూడండి, ఇక్కడ 22 అండ్ 13 ఎంత, 35. 35 ప్లస్ 30 ఎంత, 65. 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ 67 questions అనమాట. సో ఇలా 67 questionsకి వాళ్ళు 90 minutes డ్యూరేషన్ ఇస్తున్నారు. ఈ టోటల్ 90 minutesని వాళ్ళే డివైడ్ చేస్తారు. ఏ టాపిక్కి, ఏ సెక్షన్కి ఎంతెంత టైం ఇవ్వాలనేది వాళ్ళ డిపెండెంట్. మీరు ఆ టైం చూడడం, ఫాస్ట్గా ప్రాబ్లమ్స్ని అటెంప్ట్ చేయడంలో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉందా అంటే నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. ఇట్స్ ఏ యాడెడ్ అడ్వాంటేజ్. టెస్ట్ టైప్ అడాప్టివ్. నెక్స్ట్ చూద్దాం. అడాప్టివ్, నాన్ అడాప్టివ్ గురించి పట్టించుకోవద్దు మీరు, విచ్ ఇస్ నథింగ్ బట్ అడాప్టివ్ అంటే ఏం లేదు. మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసే కొద్దీ డిఫికల్టీ లెవెల్ పెరిగితే దాన్ని అడాప్టివ్ అంటారు. అదే ఒక పేపర్ కానీ ఫిక్స్డ్ అనుకోండి, దాన్ని నాన్ అడాప్టివ్ అంటారు. సో డెలాయిట్ ఎగ్జామ్ అనేది అడాప్టివ్ అంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తూ ఉంటే డిఫికల్టీ లెవెల్ అలా పెంచుకుంటూ వెళ్తాడు. ఆ టైంలో ఏమవుతుందంటే మీరు ఇంకా మోర్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేస్తే మీరు సెలెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ పెరిగిపోతాయి. టాపిక్స్ ఏంటో తెలిసే, 4 sections ఉంటాయని తెలిసే. ఒకటి జనరల్ యాప్టిట్యూడ్ అన్నారు, క్వాంట్, లాజికల్. నెక్స్ట్ ఏమో ఇంగ్లీష్ అన్నారు, నెక్స్ట్ టెక్నికల్ MCQs అన్నారు, నెక్స్ట్ కోడింగ్ అన్నారు. మరి నేను ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి వీటిలో అంటే ఏ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి? ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి అనలైజ్ చేసి మొత్తం లిస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. కావాలంటే ఈ PDF మీకు డిస్క్రిప్షన్లో లింక్ దొరుకుతుంది, ఒకసారి చూడండి. PDF ఫార్మేట్లో మీకు ఇస్తాను కావాలంటే. ఓకేనా? సో ఇక్కడ చూస్తే మీరు అబ్జర్వ్ చేస్తే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ సిలబస్ మీరు ఏం టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి అంటే LCM, HCF, డివిజిబిలిటీ రూల్స్ అండ్ నెంబర్ సిస్టమ్ మొత్తం ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ 1 to 2 questions వస్తాయి నెంబర్ సిస్టమ్ నుంచి. అలాగే టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్ నుంచి డెఫినెట్గా 1 or 2 questions చూస్తున్నాం. అలాగే యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ స్పీడ్ డిస్టెన్స్, ఇన్వర్స్, ప్రాబ్లమ్ ఆన్ ట్రైన్స్, వీటి నుంచి కూడా మనం 7-8 problems చూడొచ్చు. సో నేను ఇక్కడ మెన్షన్ చేసిన టాపిక్స్ అన్నీ కూడా ప్రీవియస్ పేపర్స్లోంచి తీసుకున్నవి. సో గుర్తుపెట్టుకోండి, ఈ టాపిక్స్ ప్రిపేర్ అయితే చాలు 100% మీరు ఆ 12 questions ఈజీగా క్లియర్ చేయొచ్చు. కానీ డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుందంటే మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది, ఈజీ టు మీడియం. అండ్ ఈ 12 questions ఉన్నాయి కదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో, ఇందులో 4 questions మాత్రం డిఫికల్ట్ వస్తాయి. ఎవరైతే ఈ 4 problems దగ్గర స్టక్ అయిపోతారో రిమైనింగ్ 8 questions సాల్వ్ చేయడానికి మీరు స్ట్రగుల్ అవుతారు. సో గుర్తుపెట్టుకోండి, ఈజీ ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా సాల్వ్ చేయండి, డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ని టైం తీసుకుని సాల్వ్ చేయండి. ఇది మనకి ప్రాక్టీస్లో అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. నేను సిలబస్ చెప్పాను. ఒకవేళ ఈ టాపిక్స్ మీద మీకు క్వాంటిటేటివ్ టాపిక్ మీద మాకు సపరేట్ ఒక 45 minutes వీడియో చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 12 to 15 questions ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో చేయాలి అంటే మనకి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
వీడియో ఆన్ క్వాంటిటీ యాప్టిట్యూడ్, వీడియో ఆన్ లాజికల్ రీజనింగ్. సో ఇలా మీరు క్లాసిఫైడ్గా అడిగితే బేస్డ్ ఆన్ ద ప్రయారిటీ, అంటే ఎవరికి ఎక్కువ డౌట్ ఉందో అది నేను క్యూరేట్ చేసుకుని ఫస్ట్ వీడియో అనేది రిలీజ్ చేస్తాను. ఒకవేళ చాలామందికి కోడింగ్ మీద డౌట్ ఉందనుకోండి, కోడింగ్ వీడియో ఫస్ట్ రిలీజ్ చేస్తాను. చాలామందికి క్వాంట్ మీద డౌట్ ఉందనుకోండి, నెక్స్ట్ ఫస్ట్ క్వాంట్ అనేది రిలీజ్ చేస్తాను. సో ఇలా అనమాట స్టూడెంట్స్ లేదా మన ఫాలోవర్స్ లేదా సబ్స్క్రైబర్స్ యొక్క ఒపీనియన్ బేస్ చేసుకుని నేను వీడియోస్ చేస్తున్నాను. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, కామెంట్స్ ఎక్కువ వచ్చేవి ఫస్ట్ హై ప్రయారిటీ కింద మనం వీడియోస్ చేస్తున్నాం. సో ప్లీజ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. నెక్స్ట్ క్వాంటిటీ యాప్టిట్యూడ్లో వీటితో పాటు అట్లీస్ట్ అప్పుడప్పుడు, అంటే పేపర్ మారే కొద్దీ కొన్ని పేపర్స్లో అట్లీస్ట్ ఒక క్వశ్చన్ కనిపించవచ్చు, లేదా అసలు ఆ టాపిక్ మీద క్వశ్చన్ అడగకపోవచ్చు. అలాంటి టాపిక్స్ ఏమున్నాయంటే జామెట్రీ, క్లాక్స్ అండ్ క్యాలెండర్స్, లాగరిథమ్స్, పెర్ముటేషన్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, రేషియో ప్రపోర్షన్స్, ఆల్జీబ్రా, సర్ట్స్, ఇండిసెస్, ఎలిగేషన్ మిక్చర్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. సో ఈ సెకండ్ ప్రయారిటీ టాపిక్స్ కింద మీరు ప్రిపేర్ అవ్వాలి. అట్లీస్ట్ ఒక క్వశ్చన్ రావచ్చు, లేదంటే ఆ స్లాట్ పేపర్లో ఆ క్వశ్చన్ కనిపించకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లారిటీగా చెప్తా. క్లాక్స్, క్యాలెండర్స్ ఉన్నాయి. ఒకరోజు ఒక 4 బ్యాచెస్ ఎగ్జామ్స్ రాసి అనుకుందాం, అంటే 4 స్లాట్స్, అంటే 4 డిఫరెంట్ పేపర్స్. ఫస్ట్ 2 పేపర్స్లో క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ ఇచ్చి ఉండొచ్చు ఒక క్వశ్చన్. థర్డ్, ఫోర్త్ పేపర్లో అసలు క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అడగలేదు, దాని బదులు ప్రాబ్లమ్ ఆన్ పెర్ముటేషన్ కాంబినేషన్ అడిగాడు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ మిస్ చేసి వేరే టాపిక్ అడుగుతాడు అనమాట క్వశ్చన్స్. దానికోసం ఈ టాపిక్స్ కూడా మీరు ప్రిపేర్ అయితే ఆ 1 or 2 క్వశ్చన్స్ కూడా మీరు మిస్ చేయరనమాట. టోటల్ 12 క్వశ్చన్స్ నువ్వు 100% క్లియర్ చేసేయాలనుకుంటే నేను ఇచ్చిన లిస్ట్ ఆఫ్ టాపిక్స్ మొత్తం ప్రిపేర్ అవ్వు. అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ లేదా 9 క్వశ్చన్స్ నువ్వు అటెంప్ట్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ స్లైడ్లో ఉన్న టాపిక్స్ మాత్రం అసలు మిస్ చేయి. నెక్స్ట్ క్వాంట్ అయిపోయిన తర్వాత లాజికల్లో ఏ టాపిక్స్ ఉన్నాయి. లాజికల్లో మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే లాజికల్ రీజనింగ్ సిలబస్ వచ్చేటప్పటికి డిడక్టివ్ రీజనింగ్ ఫస్ట్ టాపిక్. డిడక్టివ్ రీజనింగ్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే కోడింగ్, డిడక్టివ్ లాజిక్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, ఆబ్జెక్టివ్ రీజనింగ్, సెలెక్షన్, డెసిషన్ టేబుల్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి నేను చూసిన ప్రకారం 5 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో గుర్తుపెట్టుకోండి, నేను హై ప్రయారిటీకి ఇస్తున్న టాపిక్స్ స్టార్టింగ్లోవి మీరు డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలి. అవి ప్రిపేర్ అయితే స్కోరింగ్ అనేది ఎక్కువ వస్తుంది. నేను కొంచెం నెగ్లెక్ట్ చేసి నెక్స్ట్ స్లైడ్లో పెట్టానంటే వాటి నుంచి వచ్చే ఛాన్సెస్ తక్కువ, లేదంటే రాకపోవచ్చు కూడా. సో బేస్డ్ ఆన్ ద పేపర్ ఐ హ్యావ్ అనలైజ్డ్ ఎవ్రీథింగ్. సో కోడింగ్, డీకోడింగ్ మీద డెఫినెట్గా క్వశ్చన్ వస్తుంది, బ్లడ్ రిలేషన్స్ మీద గ్యారంటీ వస్తుంది, డైరెక్షన్స్, అలాగే సెలెక్షన్, డెసిషన్ మేకింగ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోలో చూసినట్టయితే నేను పేపర్ని కూడా అనలైజ్ చేశాను, ఏ టాపిక్స్ మీద అడిగారు అని. సో దాన్ని బేస్ చేసుకుని కూడా ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా మొత్తం అంతా చూడండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోస్ కంటిన్యూస్గా చూడండి. కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి డెలాయిట్ హైరింగ్ ప్రాసెస్ వీడియో ఒకసారి చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఈ వీడియోకి రండి, అప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది సిలబస్ నేను ఎలా అనలైజ్ చేస్తాను. నెక్స్ట్ ఇండక్టివ్ రీజనింగ్లో కోడింగ్ ప్యాటర్న్స్ అండ్ నెంబర్ సిరీస్ని ఫైండ్ అవుట్ చేయడం. నెంబర్ సిరీస్ మీద అండ్ ఆల్ఫాబెట్ సిరీస్ మీద 2 క్వశ్చన్స్ చూసాం మనం పేపర్ అనలైజ్ చేసినప్పుడు. నెక్స్ట్ ప్యాటర్న్ రికగ్నిషన్ అండ్ ఆడ్ మెన్ అవుట్, ఎనాలజీ, క్లాసిఫికేషన్, ప్యాటర్న్ అండ్ రికగ్నిషన్, ఈ టాపిక్స్ మీద కూడా మీరు అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ చూస్తారు. వీటితో పాటు మీరు ఎడిషనల్గా ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ అట్లీస్ట్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి డెఫినెట్గా. అవి ఏంటంటే సీటింగ్ అరేంజ్మెంట్, డేటా అరేంజ్మెంట్, మ్యాథమెటికల్ ఆర్డర్స్ అండ్ ఇన్ఫరర్ మీనింగ్, లాజికల్ వర్డ్ సీక్వెన్స్, స్టేట్మెంట్ కన్క్లూజన్, సిలోజిజం అండ్ డేటా సఫిషియన్సీ. సో బేస్డ్ ఆన్ ద పేపర్స్ అట్లీస్ట్ ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది వీటి నుంచి. అట్లీస్ట్ 1 క్వశ్చన్ అంటే ఒక్కొక్కసారి 3-4 టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ ఇచ్చేయచ్చు, లేదంటే ఆ స్లాట్లో అసలు ఆ టాపిక్కే అడగకపోవచ్చు. నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి అయితే మ్యాండేటరీగా క్వశ్చన్స్ వస్తాయి. ఈ సెక్షన్స్ నుంచి అయితే ఇచ్చే ఛాన్సెస్ 50-50. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 7 టాపిక్స్ ఉన్నాయా, ఒక పేపర్లో ఒక 3 టాపిక్స్ అడుగుతాడు, ఇంకో పేపర్లో 4 టాపిక్స్ అడుగుతాడు, ఇంకో పేపర్లో 5 టాపిక్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో నీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే నువ్వు అంతా సిలబస్ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడే నువ్వు 100% స్కోర్ చేయగలవు. నువ్వు కొన్ని టాపిక్స్ ప్రిపేర్ అయితే నీకు లక్ ఉంటే అవే వస్తాయి, లక్ లేకపోతే మిగతా టాపిక్స్ వస్తాయి. సో నేను చెప్పేది అర్థం చేసుకోండి. లక్ అనేది ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందంటే నువ్వు మోర్ నెంబర్ ఆఫ్ టాపిక్స్ ప్రిపేర్ అయినప్పుడు నీ లక్ కూడా ఫేవర్ చేస్తుంది. ఎందుకంటే 9 టాపిక్స్ ప్రిపేర్ అయిపోయావు, ఒక టాపిక్ వదిలేసావు అంటే 90% నువ్వు స్కోర్ చేసేయచ్చు కదా. సో ఇలాగే ఉంటుంది ఎటువంటి యాప్టిట్యూడ్ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా.
నువ్వు ఎక్కువ ప్రిపేర్ అయితే నీకు లక్ ఫ్యాక్టర్ ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద లాజికల్ సిలబస్. నెక్స్ట్ వెర్బల్ అబిలిటీకి వస్తే వొకాబులరీ బేస్ చేసుకుని అట్లీస్ట్ 1 or 2 క్వశ్చన్స్ చూడొచ్చు. అంటే సినోనిమ్స్ మీద కానీ యాంటోనిమ్స్ మీద కానీ 1 or 2 క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతాడు. నెక్స్ట్ గ్రామర్ రిలేటెడ్ ఏంటంటే ఎర్రర్ ఐడెంటిఫై చేయమండం, లేదంటే సెంటెన్స్ ఇంప్రూవ్ చేసి కన్స్ట్రక్ట్ చేయమండం, లేదంటే సెంటెన్సెస్ని ఆర్డర్లో ఇవ్వమండం, లేదంటే మిస్ అయిన సెంటెన్సెస్ని ఫిల్ చేయమండం, ఇలాంటివన్నీ కూడా గ్రామర్లోకి వస్తాయి. టెన్సెస్ అండ్ ఆర్టికల్స్, ప్రపోజిషన్స్ అండ్ కంజంక్షన్స్, స్పీచ్ అండ్ వాయిసెస్, ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వస్తాయి. ఎలాంగ్ విత్ దాట్ వెర్బల్ ఎబిలిటీలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే రీడింగ్ కాంప్రహెన్షన్ మీద డెఫినెట్గా వాడు 3 to 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. డెఫినెట్గా గుర్తుపెట్టుకో. ఒక్కొక్క పేపర్లో 3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు, కొన్ని పేపర్స్లో 5 క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాడు. సో రీడింగ్ కాంప్రహెన్షన్ బాగా ప్రాక్టీస్ చేయండి. తక్కువ టైంలో డేటాను ఎలా చదవాలి, ఆ చదివిన డేటా నుంచి క్వశ్చన్స్ ఎంత ఫాస్ట్గా మనం సాల్వ్ చేయాలి, ఇవన్నీ కూడా మీరు మంచిగా ప్రాక్టీస్ చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్ అండ్ కాంప్రహెన్షన్ ఆర్డరింగ్, సెలెక్టింగ్ ఎ వర్డ్, సెంటెన్స్ సెలెక్షన్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అండ్ కాన్సెప్చువల్ వొకాబులరీ, ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవుతూ వెళ్తే మంచిది. ఓకే, ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీస్గా అనిపించవచ్చు. మోర్ ఓవర్ నేను చెప్పాను కదా, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్, సెంటెన్స్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇస్తారని చెప్పారు కదా. సో ఇవన్నీ కూడా వొకాబులరీ గ్రామర్ బేస్డ్గానే ఉంటుంది. మీరు వొకాబులరీ మీద గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. 90% మార్క్స్ మీరు ఈజీగా స్కోర్ చేయగలరు వెర్బల్ ఎబిలిటీలు. సో ఇప్పటికి మనకి 2 సెక్షన్స్ అయ్యాయి. ఏంటి, జనరల్ యాప్టిట్యూడ్ సెక్షన్ ఒకటి అయింది, సెకండ్ వెర్బల్ ఎబిలిటీ సెక్షన్ ఒకటి అయింది. ఇప్పటికి ఎన్ని మార్క్స్ మన చేతిలో ఉంటాయంటే 12 + 10 + 13 టోటల్ 35 మార్క్స్, 35 బిట్స్ మన చేతిలో ఉన్నాయి. ఈ 35 బిట్స్ కోసం మీరు అప్రాక్సిమేట్లీ 25 టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. సో ఆ 25 టాపిక్స్ నేను లిస్ట్ వైజ్ ఇచ్చేసాను. ఈ పీడిఎఫ్ మీరు పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి, లేదంటే పీడిఎఫ్ అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంచుతాను. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని ఆ టాపిక్స్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి చాలు. మీకు ఇంక డెలాయిట్కి వేరే టాపిక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన పని అయితే లేదు. నెక్స్ట్ టెక్నికల్ ఎంసీక్యూస్కి నేను ఏ టాపిక్స్ ప్రిపేర్ అవ్వాలి, నేను సబ్ టాపిక్స్ గురించి చెప్పట్లేదు, కానీ బేసిక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలో మాత్రం క్లియర్గా చెప్తాను వినండి. టెక్నికల్ ఎంసీక్యూస్కి నువ్వేం ప్రిపేర్ అవ్వాలంటే కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ గురించి తెలిసి ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, అలాగే కీబోర్డ్ షార్ట్కట్స్ ఏముంటాయి, కంప్యూటర్ ఆపరేటింగ్ షార్ట్కట్స్ ఏముంటాయి, లేదా కీబోర్డ్ షార్ట్కట్స్ అండ్ ఎంఎస్ ఆఫీస్ షార్ట్కట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ నేర్చుకోవాలి. బేసిక్ కామన్ ఫండమెంటల్స్ తెలిసి ఉండాలి యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ స్టూడెంట్. నెక్స్ట్ నెట్వర్కింగ్ బేసిక్స్ తెలిసి ఉండాలి. లేయర్స్ ఉంటాయి కదా, సో 7 లేయర్స్ ఉంటాయి. ఆ 7 లేయర్స్ గురించి థియరిటికల్ నాలెడ్జ్ ఉంటే చాలు, నువ్వు నెట్వర్కింగ్ మీద వచ్చే క్వశ్చన్స్ను కూడా కంప్లీట్ చేయొచ్చు. అలాగే సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ అంతా కూడా థియరీ తెలిస్తే చాలు, నీకు ఎటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అవసరం లేదు. సో కావాలంటే నేను ఈ టాపిక్స్ మీద ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి 50 క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి ఇమ్మంటే ఇస్తాను. అగైన్ మీరు చేయాల్సిందేంటి, మమ్మల్ని అడగడం. ఎవరైతే అడుగుతారో వాళ్ళ కోసం మీ వీడియోస్ చేస్తూనే ఉంటాము, చేస్తాం కూడా. మాకు స్టూడెంట్స్ నుంచి రెస్పాండ్ లేకపోతే వాడికి అవసరం లేదని నేను ఫీల్ అవుతాను. అవసరం లేనప్పుడు మనం కంటెంట్ షేర్ చేయడం వేస్ట్. సో అవసరం ఉంటే డెఫినెట్లీ వీ విల్ షేర్. సో ఒక సపరేట్ వీడియో చేస్తాను కావాలంటే టెక్నికల్ ఎంసీక్యూస్ మీద, అప్పుడు ఈ పీడిఎఫ్ కూడా షేర్ చేస్తాను. ఓకే, క్లౌడ్ కంప్యూటింగ్ ఇక్కడ కూడా అంతే. నువ్వు గూగుల్ క్లౌడ్ తీసుకున్నా అంటే GC2 అంటాం, లేదంటే అమెజాన్ వాడిది AWS అంటాం, లేదా మైక్రోసాఫ్ట్ వాడిది Azure అంటాం. క్లౌడ్ కంప్యూటింగ్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా, కానీ క్లౌడ్ కంప్యూటింగ్ థియరీ మాత్రం కాన్స్టెంట్. సో ఇలాంటి కేటగిరీస్ ఉంటాయి కదా, లైక్ SaaS, PaaS అంటే సర్వీస్, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్, ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటి ఎబ్రివేషన్స్ అడగడం, ఎక్కడెక్కడ ఏ టెక్నాలజీ ఎవరెవరు యూజ్ చేస్తారు, ఎలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తారు, అలాంటి క్లౌడ్ కంప్యూటింగ్ గురించి అడగడం ఉంటాయి. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అండ్ లాంగ్వేజ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే సూడో కోడ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేదంటే అవుట్పుట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉండొచ్చు, లేదంటే ఇచ్చిన కోడ్లో ఎక్కడైనా మిస్టేక్ ఉందా దాన్ని రెక్టిఫై చేయలేదంటే ఇక్కడ ఏ ఆపరేటర్ యూజ్ చేస్తారో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో టెక్నికల్ ఎంసీక్యూస్ అంతా కూడా మీ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జ్ గురించి అడగడానికి మాత్రం ఎక్కువ ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 30 క్వశ్చన్స్ వస్తాయని చెప్పాను కదా, ప్రతి టాపిక్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ వస్తాయి. అన్ని టాపిక్స్ కూడా ఇంపార్టెంటే. నేను మళ్ళీ చెప్తున్నా,
కంప్యూటర్ నెట్వర్కింగ్ బాగా ప్రిపేర్ అవ్వు, అలాగే సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ సూడో కోడ్ క్వశ్చన్స్. ఈ 5 టాపిక్స్ ప్రిపేర్ అయితే డెఫినెట్గా నువ్వు టెక్నికల్ ఎంసీక్యూస్ రౌండ్ని సెక్షన్ని ఈజీగా క్లియర్ చేయొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కోడింగ్ సెక్షన్. ఈ కోడింగ్ సెక్షన్లో ఎంసీక్యూస్ ఎలాంటివే ఉండవు. 2 కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారు, మీరు కోడ్ రాయాలి. అండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న లాంగ్వేజెస్ ఏంటంటే మీరు ప్రోగ్రామ్ అనేది సిలో రాయొచ్చు, C++లో రాయొచ్చు, C#, జావా, పైథాన్ ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాయొచ్చు. ఓకే, వాళ్ళు 2 క్వశ్చన్స్ ఇస్తారు, 1 లైవ్ కోడ్ నగెట్ అండ్ 1 లైవ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాళ్ళు కోడ్ ఇచ్చేస్తారు, అందులో ఒక కోడ్ బ్లాంక్ ఇస్తారు, అంటే పర్టికులర్ బ్లాక్ని మాత్రమే నువ్వు డెవలప్ చేయాలి. అక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అవి ఇస్తారు, జాగ్రత్తగా చూసుకో. నెక్స్ట్ ఏంటంటే మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే సెకండ్ క్వశ్చన్ అనేది లైవ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్, అంటే డైరెక్ట్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇస్తారు, కోడ్ అనేది స్క్రాచ్ నుంచి నువ్వే రాయాలి. ప్రీ డిఫైన్ టెంప్లెట్ ఇచ్చి ఓన్లీ పర్టికులర్ బ్లాక్ని మాత్రమే డెవలప్ చేయమంటే అది కోడ్ నగ్గట్ అంటాం. మొత్తం కోడ్ని నువ్వే డెవలప్ చేయాలంటే విచ్ ఇస్ కాల్డ్ యాజ్ లైవ్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్ అంటాం. సో వీళ్ళు 2 టైప్స్లో కూడా స్టూడెంట్ని టెస్ట్ చేస్తున్నారు. నా సజెషన్ ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది అప్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వరకు వస్తే సెకండ్ క్వశ్చన్ అనేది డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ బేస్డ్గా ఉంటుంది. సో జాగ్రత్తగా చూసుకుని ప్రిపేర్ అయ్యి బాగా పెర్ఫామ్ చేయండి. క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, లేదంటే నాకు క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయండి అంటే ప్లీజ్ కామెంట్ కోడింగ్ క్వశ్చన్స్ ఆఫ్ డెలాయిట్, మేము వీడియో మీకోసం చేస్తాం. నెక్స్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే సింటాక్స్ కరెక్ట్ మీద అండ్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఇవి ఉంటే చాలు, మీరు ఈజీగా ఈ ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. అండ్ చెప్పాను కదా ఒక బ్లాక్ని ఇంప్లిమెంట్ చేయాలని, కొన్నిసార్లు ఈ కోడ్ నగెట్లో ఏం చేస్తారంటే రాంగ్గా కోడ్ కూడా రాస్తూ ఉంటారు, దాన్ని రెక్టిఫై కూడా చేయాలి, కరెక్ట్ చేయాలి. సో ఇలా 2 ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉంటారు, మీరు జాగ్రత్తగా చూసుకుంటూ చేయాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కోడింగ్ రౌండ్ ఆఫ్ ది డెలాయిట్. సో ఈ వీడియోలో నేను క్లియర్గా మొత్తం ఏం ఎక్స్ప్లెయిన్ చేశానంటే సిలబస్ ఏమేమి ప్రిపేర్ అవ్వాలి 4 సెక్షన్స్కి. సో జనరల్ యాప్టిట్యూడ్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, వెర్బల్ ఎబిలిటీకి ఏం ప్రిపేర్ అవ్వాలి, కోడింగ్ ఎంసీక్యూస్కి ఏం ప్రిపేర్ అవ్వాలి, కోడింగ్ రౌండ్కి ఏం ప్రిపేర్ అవ్వాలో చెప్పాను. మళ్ళీ చెప్తున్నా, కోడింగ్ రౌండ్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ వరకు ఒక క్వశ్చన్ ఇస్తే, అంటే ఫంక్షన్స్, రికర్షన్స్, బేసిక్ అరేస్, స్ట్రింగ్స్ అన్నీ యూజ్ చేసుకుని ఒక క్వశ్చన్ అడిగితే డిఎస్ఏ కాన్సెప్ట్స్ మీద మాత్రం సెకండ్ క్వశ్చన్ ఉంటుంది, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వు. సరే ఇలా కాదు, ఎగ్జాంపుల్స్ తీసుకోండి, ఎగ్జాంపుల్స్ తీసుకుని మాకు క్లియర్ కట్గా వీడియోలో క్వశ్చన్ సాల్వ్ చేసి చూపించండి, అప్పుడు మాకు డిఫికల్టీ లెవెల్స్ అర్థం అవుతాయి. అంటే మీకు ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నుంచి నేను ఏ టాపిక్ మీద హైయెస్ట్ కామెంట్స్ వస్తాయో ఆ సెక్షన్ని స్టార్ట్ చేస్తాను. జనరల్ యాప్టిట్యూడ్, వెర్బల్ ఎబిలిటీ, కోడింగ్ ఎంసీక్యూస్ అండ్ కోడింగ్ రౌండ్ 4 సెక్షన్స్ ఉన్నాయి. మీరు కామెంట్ చేయండి, ఏదైనా పర్లేదు, మీకు ఏ డౌట్ ఉంటే అది చేయండి. నేను ఎక్కువ డౌట్ ఉన్న టాపిక్ తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేసి 4 వీడియోస్ రిలీజ్ చేస్తాను 4 సెక్షన్స్ మీద. అండ్ కరస్పాండింగ్ రిసోర్సెస్ కూడా ఆ వీడియోలోనే మీకు ప్రొవైడ్ చేస్తాను ఫ్రీగా. ఓకే, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, యువర్ మోహన్ కేటీకి.